పరిశుద్ధుడు జీవముల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఈ లోకపరంగా మనం పోరాల్సిన నిమిత్తం అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి నిన్నను వెలబెట్టుకున్నాడు. కాబట్టి మన విశ్వాసం, మన నమ్మకం ఆయన పట్ల ఉన్నలా తప్పక నీ పోరాటాలు, నీ స్థితిగతులు అనుదినం ఆయన భారం మోసుని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ సహోదరి సహోదర, మన జీవితంలో దేవుడు తప్ప మనకు వేరే ఆధారం లేదు. కాబట్టి విశ్వాసం ద్వారా నిరీక్షణ కలిగి మనం జీవించవలసిన ప్రభునామం కోరుచు ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుత వాగ్దానం ద్వారా ధైర్యము, బలము, విశ్వాసం కలిగి ముందుకు కొనసాల్సిన ప్రభునామం కోరుచు మనందరినీ ప్రేమించిన అద్భుత వాగ్దానం అందరూ కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలం ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. యెహోవా నిన్ను నిత్యం నడిపించును. చూడండి, దేవుడు ఈ లోకంలో మనం నడిపించకపోతే మనం నడవలేం. నడవచ్చు, ఏ విధంగా నడవలేం బ్రదరు? ఉదయకాల సమయం లేవగానే ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, సేవ విషయంలో, ఆధ్యాత్మిక జీవిత విషయంలో నా పనులను చేసుకోగలుగుతున్నానంటే మన జీవితంలో దేవుని అనుగ్రహం లేదు. నీవు నేను ఒక అడుగుడు ముందుకు వేయలేం ప్రియ సహోదరి సహోదర. ఎందుకంటే దేవుడు నీకు ఆరోగ్యం ఏని ఎడల, గత రాత్రి అంతా విశ్రాంతి కలగజేసి ఈ యొక్క నూతన దేవుని ప్రవేశించిన ఎడల నువ్వు ఏ పని చేయగలవు? ఏమి కూడా చేయగలవు. కానీ ఆయన యొక్క మహాకృప ద్వారా, దేవుని యొక్క నిత్య కృప ద్వారా ఆయన యొక్క మహిమలో నిన్ను సజీవుల గురించి ఇక నూతన ప్రసాదించాడు. తద్వారా నీ యొక్క జీవన పోషణ విషయంలో అయితేనేమి, కుటుంబ స్థితిగతుల విషయంలో అయితేనేమి, ఆత్మీయ స్థితిలో అయితేనేమి, సేవా పరిచయ విషయంలో, వ్యాపార సమస్తం నువ్వు చేయగలుగుతున్నావు. అందుకే అంటున్నాడు దేవుడు, యెహోవా నేను నిత్యము నడిపిస్తాడు. ఏ విషయంలో ఉన్నా, ఏ ఆలోచన ఉన్నా, ఏ తలంపులున్నా దేవుడు నీ పట్ల శ్రద్ధ వహించి నిన్ను నడిపిస్తాడు. అదేవిధంగా క్షామకాలమందు ఆయన నీకు తోడై ఉంటాడు. అంటే క్షామం అంటే కరువు, బాధ, బలహీనత, దుఃఖము, వేదన, ఈ లోకపరమైన నిందలు, అవమానాలు, మన జీవితంలో అనేకమైన అపవాదిక పోరాటాలు ఎదుర్కొంటాం. కానీ ఆ యొక్క అట్టి పరిస్థితిలో సమస్తం నిన్ను, అందరూ బంధువులు, స్నేహితులు నిన్ను దూరం కావచ్చు, కానీ దేవుడు మటుకు నీకు దూరం కాడు. క్షామకాలమందు ఆయన నీకు తోడై ఉండి ఆయన యొక్క కృపను చూపిస్తాను, నిన్ను తోడై ఉంటాను. నువ్వే విషయంలో ఉన్నా, ఏ బలహీన స్థితిలో ఉన్నా, కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, వేదన, బాధలు కలిగి ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దు, దిగులు చెందవద్దు. క్షామకాలం దేవుడే నీకు తోడై ఉండి సమస్తం సమకూడి జరిపిస్తాను వాగ్దానం ఇస్తున్నాను. అదేవిధంగా నీరు కట్టు తోట వల్ల ఎప్పుడు నువ్వు ఉబుకుచు నీటి ఊట వలె ఉండు. చూడండి, నీరు ఉన్న చోట సమృద్ధి ఎప్పుడు ఉంటుంది. చూడండి, కాలువల యొద్ద, నదుల యొద్ద ఎప్పుడు ఆ యొక్క వృక్షము ఫలభరితంగా, ఆకర్షణీయంగా, పచ్చగా, ఎంతో ఫలభరితంగా ఉంటాయి. వాటి యొక్క నీటి ఊట వాటికి తగలడం వలన, నీరు ఆ యొక్క ప్రాంతంలో ఉండడం వల్ల ఆ యొక్క గ్రామం కానీ, ఆ యొక్క రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ ఎంతోగానో ఫలభరితంగా ఉంటాయి. నీ జీవితంలో గత అనేక సంవత్సరాలుగా, అనేక నెలలుగా ఎన్ని స్థితులు ఉందా? ఒక గురి లేక, గమ్యం లేక, భవిష్యత్తు లేక ఆందోళన చెందుతూ ఈ లోకపరమైన అనేకమైన వ్యతిరేకలు పోరాటం వల్ల కృంగిపోతూ మరి భయభ్రాంతులకు జీవిస్తున్నావు ప్రియ సహోదరి సహోదర. దేవుడు అంటున్నాడు, నీటి ఊట వల్ల నేను చేస్తాను. నీరు కట్టు తోట వల్ల ఎప్పుడు ఉబుకుచుండు నీటి వల్ల. చూడండి, ఎప్పుడు ఫలభరితమైన జీవితము. గత దినాలు సమాప్తమైన దేవుడిని జీవితం నూతన కార్యం చేయబోతున్నాడు. దేవుడిని జీవితం నూతన ఆశీర్వాదాలు కలగజేయబోతున్నాడు. ఎన్ని స్థితి నుంచి ఫలభరితం జీవితం మానవంటి అనుభవించి మధురంగా నేను మార్చబోతున్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో దిగులు చెందవద్దు. క్షామకాలం దేవునికి తోడంటాడు. ఒంటరి స్థితిలో, బలహీన స్థితిలో, వ్యాధి బాధలను ఉన్నావేమో కానీ దేవుడు ఆ యొక్క క్షామం నుంచి విడిపించి, విమోచించి నీకు కావాల్సిన సమాధానము, నెమ్మది, ఆరోగ్యం, బలము కలగజేసి నీటి ఊట వల్ల పతనమైన నీ జీవితాన్ని, మన నష్టమైన నీ యొక్క భవిష్యత్తును, చెదిరిన నీ కుటుంబాన్ని ఆయన నీ ఊట వల్ల నిన్ను అభివృద్ధి చేస్తాను వాగ్దానం, ఫలభరితంగా చేస్తాను. ఎప్పుడు నీటి ఊట వల్ల నేను ఉబుకుచుండు అని చెప్పేసి నిత్యం మన ఆశ్చర్యకరంగా యాకోబు చూడండి, ఇజ్రాయెల్గా మార్చి ఇప్పుడు ఆశీర్వించండి. ఇప్పుడు కాదు, ఆశ్చర్యకరం. దేవుడు ఒక్కసారి ఆశ్చర్యించడం ఎన్నిటికీ ఆశ్చర్యకరం. కాబట్టి నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకోబోతున్నాడు. నీ భవిష్యత్తు కట్టబోతున్నాడు, నీ కుటుంబం కట్టబోతున్నాడు. నీ యొక్క క్షామంలో, నష్టంలో, బాధలు, ఇరుకు ఇప్పుడు సమస్తం ఆయన తోడై ఉండి నీటి ఊట వల్లే ఉబుకుచుండి వాళ్ళు ఎప్పుడు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీకు, ఈ లోకానికి, నీ బంధువులు ఎదుట, నీ స్నేహితుట ఆయన నిలబెట్టి ఆశీర్వించి దీవించి మహిమపరచబోతున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో ధైర్యం కలిగి, బలం కలిగి, విశ్వాసం కలిగి ఆయనను చూసి మనము
ముందు కొనసాగు. ఇంత గొప్ప వాగ్దానం నుంచి దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం నీ నా జీవితం నేను అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ జీవముల తండ్రి, ఉదయకాల సమయం ప్రభా, మా ప్రియుల వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం ప్రభా తండ్రి, వారిని నిత్యం నీ కృపతో నడిపించండి ప్రభా. ఏ మార్గం వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ పని చేయాలో గురి లేక గమ్యం లేక జీవిస్తున్న యవన బిడ్డల పట్ల పరిశుద్ధాత్మ కార్యం జరిపించండి అయ్యా. అయ్యా కుటుంబంలో తన చెల్లా చెదురైపోయిన ప్రతి బలహీనత విడిపించి ఉంచి అపవాది శక్తులు సైతాన శక్తులు లయపరచడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిజంగా తండ్రి క్షామకాలం తండ్రి, కష్టంలో నష్టంలో బాధలో వేదనలో దుఃఖం మమ్మల్ని ఎవరు ఆదరించిన ప్రభావ, కానీ ఈ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానం ద్వారా క్షామకాలం మంది మాకు తోడే నడిపించే దేవానికి స్తుతులు స్తోత్రం ప్రభావ. ఏ కుటుంబంలో ఏ శోధకుడు శోధిస్తున్నాడు, ఏ కుటుంబంలో ఏ వేదనకరంగా అనుభవిస్తున్నాడు, ఏ కుటుంబంలో తండ్రి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాధి బాధలతో భయాందోళనకు గురైతుంది, చింతిస్తూ దుఃఖిస్తూ వేదపడుతున్నాడు, క్షామంతో నిండింది ప్రభావ. ఆ క్షామాన్ని తీసివేసి నీ యొక్క నిత్యమైన కృపతో నడిపించి నువ్వు తోడండి సహాయం చేయమని మారాంటి జీవితం మధురంగా మార్చి తండ్రి ప్రవేశం ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించను ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి ఎన్ని స్థితిలో జీవితాన్ని, పతనమైన జీవితాన్ని, చెదిరిన కుటుంబం ప్రభావ నీ పరిశుద్ధాత్మ తండ్రి ఎప్పుడు ఉబ్బుకుచు నీటి ఊటల తండ్రి ప్రవేశం వాళ్ళ కుటుంబం ఫలభరితంగా దీవెనకరంగా వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో, వాళ్ళ రాష్ట్రంలో, దేశంలో, చుట్టుపక్కల వారి వద్ద ఈ ప్రజల ఎదుట వాళ్ళని దీవించి ఆశ్రయించి మహిమ పొందుకోమని ఈ యొక్క ఉదయకాల సమయం వాగ్దానం చూసిన ప్రతి ఒక్క వీడియో పడిన పరిశుద్ధాత్మకాన్ని జరిపించమని ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వాడుతున్న ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం చూస్తూ అయ్యా ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి వారితో మాట్లాడిన విధానం స్తుతులు స్తోత్రం చేర్చుకుంటూ ప్రతి ఒక్కరు దీవించి ఆశించి మహిమ పొందుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానం అనేకమంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తద్వారా దేవుని యొక్క మాటను త్వరగా మీ అందబడతాయి. తద్వారా దేవుని యొక్క సువార్త మన జీవితంలో ఏ విధంగా దేవుడు మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నాడో అదే వాగ్దానం అనేక షేర్ చేయడం వల్ల మీ బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయ షేర్ చేయడం వాళ్ళకి ఫలభరితంగా దేవుడు చేస్తాడు. వారి దేవుడితో మాట్లాడు కుటుంబాన్ని కడతాడు, వాళ్ళ బలహీనత విడిపించి విమోచించి దీవించి ఆశ్రయించాడు. ఈ యొక్క వాగ్దానం షేర్ చేస్తూ నీవు కూడా నిత్యం ఆశీర్వాదకరంగా దేవునిను మారుస్తాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని విశ్వాసం ఉంచని, నమ్మకం ఉంచని, దేవుడు తద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆయన చెల్లుగాక. నిన్ను నీ కుటుంబం దీవించి ఆశ్రయించుగాక. మీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.